హరి ఎక్కడికి వెళ్ళాడు? ఈ ఊళ్ళో ఏదో మహిమాన్వితమైన గుడుందంట. అక్కడ మన పెళ్లి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళాడు. ఆ తొందరలో ఫోన్ కూడా మర్చిపోయాడు. పారి, నువ్వు చేసిన తొందరలో వీడి మాటలు నమ్మి ఊరికని ఊరు వచ్చాం. అసలు మనం చేస్తుంది సరైందో కాదో ఒకసారి ఆలోచించు. రామా, బాస్ ఏంటి బాస్, ఎన్నిసార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయు. ఆ ఎస్ఎల్ఎన్ బస్ వానని మోసం చేసి మనం 10 లక్షలు కొట్టేసిన విషయం పోలీసులకు తెలిసిపోయింది. వాళ్ళందరూ మన కోసం ఎదుగుతున్నారు. మేము ఎస్కేప్ అయిపోయాం, నువ్వు అండర్ గ్రౌండ్ అయిపో. సరేనా బాస్, జాగ్రత్త, ఉంటాను మరి. ఎవట్రా నువ్వు? మా దగ్గర నగలు కొట్టేయడానికి ఇదంతా చేస్తున్నావు కదా? రామా, నేను నీ ఫ్రెండ్ సతీష్ని. పారి చెప్పు. అబద్ధాలాడుకో. ఒక సద్బ్రాహ్మణుని మోసం చేయటం ఎంత పాపమో తెలుసా? డబ్బు కోసం ఇంత దారుణం చేస్తావా? అవును, ఒప్పుకుంటాను. ఒకప్పుడు డబ్బు కోసమే బతికాను, కానీ ఫస్ట్ టైం మానవత్వం కోసం ఈ పని చేస్తున్నా. మోసం చేసిందే కాకుండా ఏదేదో చెప్తున్నావు. నేనేం మోసం చేయలేదు రామా, నీకు సంబంధించిన వాడి దగ్గరికి తీసుకొచ్చాను. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ వాడికి నువ్వే ప్రపంచం. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడి గురించి కాదు కదా. ఏం కాదు, వదిలే. అది అపశకునం భీమా. అరే ఇవన్నీ నేను నమ్మను. ఏం కాదు, చెప్తున్నాను వదిలే. కదా అపశకునం అని. తీసే షర్ట్. అరే నేను షర్ట్ తీసేసి ఓరకు నుంచి ఉంటే పిచ్చోని అనుకుంటా. నా దగ్గర ఒక షర్ట్ కూడా లేదు. ఏదో ఒకటి తీసుకొస్తా ఉండు. అరే విద్య, ఏంటి ఇలా ఉంది? బాలేదు. పర్ఫెక్ట్. ఇదిగో ఇది వేసుకో. సరే అటు తిరుగు.
ఏంటి బాస్ మంచి రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేసారు, కానీ నేను ఇంకా టెన్షన్ లోనే ఉన్నాను. అయితే నీ మూడ్ చేంజ్ చేయడానికి నేను ఒక కథ చెప్తా. అవునా, చెప్పు. ఆకాశమేమో అబ్బాయి అంట ఆ, నాలాగా, హ్మ్, భూమి ఏమో అమ్మాయి అంట నీలాగా. వీళ్ళిద్దరు ఎప్పుడు కలవలేకపోతున్నారని బాధపడుతుంటే అది ఆ దేవుడు చూడలేక ఆ సముద్రాన్ని సృష్టించాడు. దూరం నుంచి చూస్తే ఆకాశం సముద్రం ఎప్పుడు కలిసే ఉంటాయి. అందుకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చా. సార్ రొమాంటిక్ కథలు బాగానే చెప్తున్నారు. చెప్పటమే కాదు, ఆ భూమి చుట్టూ ఆకాశం ఎలా చుట్టుకొని ఉంటుందో నేను అలా నేను గట్టిగా చుట్టేసుకుంటా. నాదొక చిన్న కోరిక, నువ్వు నా గుండెల మీద పడుకోవాలి. అప్పుడు నీకు నా గుండె చప్పుడు, ఈ సముద్ర హోరు తప్ప ఇంకేమీ ఉండపడకూడదు. ఈ చల్లని గాలి, నా వెచ్చని శ్వాస తప్ప నేను ఏది తాకూడదు. ఆ చుక్కలు తప్ప మనల్ని ఎవ్వరు చూడకూడదు. వాడెవడో మనల్ని చూస్తున్నాడు. ఎవరు? నమస్తే సార్. ఎవరా నువ్వు? అయ్యో ఆగు. భీమా, సార్ సార్ భయపడుతున్నావు? దొంగతనం చేసావా? సార్ అదేం లేదు సార్. పోలీసులు చూస్తే ఎవరైనా భయపడతారు కదా సార్. ఏంటది? మొక్క సార్. చూపించు. మదర్ ప్లాంట్. మదర్ ప్లాంట్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రవీంద్ర వర్మ గారి దగ్గరికి. ఓ, గురుగారి దగ్గరికా? సరేలే. ఇది చాలా రేర్ ప్లాంట్. నీకెక్కడ దొరికింది? ఈ అడవిలో మాత్రం ఈ మొక్క దొరుకుతుందమ్మా. అందుకే అమావాస్య రోజు శలభాల పురుగులు ఎక్కడ వాళ్తాయో వాటి జాడ తెలుసుకొని దీన్ని కనిపెట్టి తీసుకొస్తున్నాను. గురువు గారికి ఔషధం చేసే సమయమైందమ్మా, వెళ్ళొస్తాను. గురుగారు ఎప్పుడు రమ్మని చెప్పారా? అవునమ్మా. సరే రా విద్య. గురుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరే. రా. వెయిట్, నేను ఇప్పుడే వస్తాను. సరిపద నేను వస్తా. ఆహా, నువ్వు ఇక్కడే ఉండు. రుద్ర ఉన్నాడు కదా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అరే చెప్పేది విను. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇప్పుడే వచ్చేస్తాను, ఉండు. సరే తొందరగా రా. అరంగులం లోపలికి గుచ్చితే దీని రక్తం గడ్డ కట్టి చిట్టి నరాలు చెట్లిపోతాయి. అప్పుడు కళ్ళలోంచి నీరు కాదు, రక్తం కారుతుంది. ఆ నొప్పి భరించలేక నన్ను చంపమని తనే వేడుకుంటుంది. ఈ ప్రపంచంలోని ఏ శక్తి దీన్ని కాపాడలేదు. ప్రాణం విలువ తెలుసారా నీకు? ప్రాణం విలువ తెలుసు కాబట్టే చచ్చినోళ్ళని బతికించే దివ్య ఔషధాన్ని కనిపెడుతున్నా. నువ్వు బ్రతికించడం లేదు, అమాయకులను చంపుతున్నావు. మదగజం నడుస్తున్నప్పుడు చీమలు చస్తాయని దాని నడక ఆపుతుందా? నా లక్ష్యం వైపు నడుస్తున్నప్పుడు ఇలాంటి తుచ్చ ప్రాణాలు ఎన్నో పోతాయి. పోనీ నువ్వు మదగజం కాదు, మదం ఎక్కిన మూర్ఖుడివి. ఇది మూర్ఖత్వం కాదు, నా మేధస్సు. సంజీవుడి తయారు చేసి మరణాన్ని జయిస్తా. ఈ ప్రపంచాన్ని నా కాళ్ళ దగ్గరికి తెస్తా. భవిష్యత్తు భగవంతుడ్రాయి రవీంద్ర వర్మ. దేవుడు తన స్వార్థం కోసం ఇలా రాక్షసుల చంపడు. చచ్చినోళ్ళని బతికించడం ఏ దేవుడి వల్ల కాదు. నేనా దేవుడి కన్నా గొప్ప మేధావిని. పిచ్చనా కొడక, నువ్వు మేధావేంట్రా? మానసిక రోగివి. అవునరా, మేము రోగులమే. మాకు మందేంటో తెలుసా? డబ్బు. డబ్బుతో పాటు అమరత్వం కూడా వస్తుందని ఎన్నో రోజులుగా నానా పాటలు పడితే కోట్లొచ్చే టైంకి నువ్వొచ్చి ఆపుతావా? నేనొక్కడిగేస్తే నువ్వు వాళ్ళని చంపుతావని నాకు తెలుసు. తర్వాత నేను ఇంకొక్కడిగేస్తే నేను నిన్ను చంపుతానని నీకు తెలుసు. విద్య అనే పిల్లల్ని వదిలే నేనొక్కడుగు వెనకేస్తా. సరిపోదు, ఏం కావాలి? నీ ప్రాణం. నా ప్రాణం వీళ్ళని బ్రతికించడానికి ఉపయోగపడుతుందంటే తీసుకో. వద్దు భీమా. అన్నా
దీపా ఏ రవీంద్ర వర్మ, ఇంకొక్క ప్రాణం పోయినా, విద్య నుంచి ఒక్క నెత్తురు పొట్టు నేల మీద పడ్డా, నా కొడక్క మళ్ళీ తిరిగి వస్తా.